నిజాం పిశాచం దళిత వ్యతిరేకి ఓ కేసీఆర్ ఉద్యమకారులను బొంద పెట్టాలనుకున్నాడు. కళాకారులను తొక్కేద్దామని పన్నాగం పన్నాడు. అందుకే మట్టి కొట్టుకుపోయాడు. అందశ్రీ సంస్మరణ సభలో కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. ఈ నేల ఎంత అమాయకంగా కనిపిస్తుందో అంత చైతన్యవంతమైంది కూడా. తమను ఆక్రమించుకోవాలనుకున్నప్పుడు, తమను తొక్కేయాలని చూసినప్పుడు, ఇక్కడి యావదాస్తి తమదైనట్టు ప్రవర్తించి బానిసలుగా చూసినప్పుడు ఆ చైతన్యం ప్రదర్శిస్తుంది ఇక్కడి నేల. ఆ మనస్తత్వాలను, ఆ మనుషులను బొంద పెడుతుంది. ఓ నిజాం పిశాచం అట్లనే చేశాడు. గత పాలకుడు కేసీఆర్ కూడా ఇట్లనే ప్రవర్తించాడు. ఈ మాట్లాడినది సీఎం రేవంత్ రెడ్డి. అందశ్రీ సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దళిత వ్యతిరేకి కేసీఆర్ అని తిట్టిపోశారు. ఇందుకు సజీవ ఉదాహరణే అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గేయాన్ని రాష్ట్ర గీతం కాకుండా చేశాడని అన్నారు. కళాకారులను బొంద పెట్టాలని చూసి తనే గోతిలో పడిపోయాడన్నారు. ఉద్యమకారుల ఉసురు పోసుకొని కనరాకుండా పోయాడని తిట్టిపోశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కవులు, కళాకారులు కీలక పాత్ర పోషించారని, వారే ముందుండి ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లారని గుర్తు చేశారు. వారు లేకుంటే తెలంగాణ లేదని అన్నారు. ఉద్యమానికి కవులు, కళాకారులు ఇచ్చిన ఊపుతోనే తెలంగాణ సాకారమైందని, ఇది ఎవరూ కాదనలేని నిజమన్నారు. అంతేకాకుండా వారే తెలంగాణ ఉద్యమాన్ని భుజాన వేసుకొని మోశారని కూడా గుర్తు చేశారు. ఎన్నడూ బడికి వెళ్ళని అందశ్రీ అద్భుతమైన జయ జయ హే తెలంగాణ పాట రాశారని, బడికి వెళ్ళని అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతం రాసిన చరిత్ర తెలంగాణకు ఉందని రేవంత్ తెలిపారు. బాధతో, ఉద్వేగంతో చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర ప్రజలు జయ జయ హే తెలంగాణ పాటకు గౌరవం దక్కాలని కోరుకున్నారు. ఉద్యమంలో ప్రతి నాలుక మీద, ప్రతి వేదిక మీద జయ జయ హే తెలంగాణ పాట నిలిచింది. తెలంగాణ గీతం స్ఫూర్తి నింపిన కవులు, రచయితలను కించపరిచే విధంగా గత పాలకుల చర్యలు ఉన్నాయని సీఎం రేవంత్ అన్నారు. అందశ్రీ పాట లేకుండా తెలంగాణ ఉద్యమంలో ఒక్క సభ కూడా జరగలేదని గుర్తు చేశారు. ఊరూరా పాటలతో అందశ్రీ ఉద్యమానికి ఊపిరిలీదారని యాది చేసుకున్నారు. కానీ తెలంగాణ సాకారమైన తర్వాత ఆ పాట మూగబోయిందని, ఆయనను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. పాలకుల దృష్టిలో 10 ఏళ్లు మూగబోయి ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రజల గుండెల్లో నిత్యం గానమై నిలిచిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని కనుమరుగు చేసే ప్రయత్నం ఆనాడు జరిగిందన్నారు రేవంత్ రెడ్డి. కవి రాసే పెన్నుల మీద మన్ను కప్పితే అవి గన్నులై మొలకెత్తుతాయి, మీ గడిలను కుప్పకూలుస్తాయన్న నినాదాన్ని అందశ్రీ నిజం చేశారని సీఎం రేవంత్ గుర్తు చేసుకున్నారు. ప్రజలు కోరుకున్న జయ జయ హే తెలంగాణను రాష్ట్ర గీతంగా ప్రకటించడమే కాకుండా ప్రతి బడిలో పాడాలి, పాఠ్యపుస్తకాల్లో రాయాలని ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. ప్రజలు ఎంత అమాయకంగా కనిపిస్తారో అంత చైతన్యవంతులని తెలంగాణ ఉద్యమం రుచి చేసిందన్నారు. ఈ గడ్డ మీద ప్రజలు అహంకారాన్ని, ఆధిపత్యాన్ని సహించలేరని, అందుకు నడుస్తున్న చరిత్రే సాక్షాత్కారం అని అన్నారు. ఎన్ని వజ్రాలు ఉన్నా కోహినూరు వజ్రం ప్రత్యేకం, అందుకే ఎందరు కవులు ఉన్నా డాక్టర్ అందశ్రీ ప్రత్యేకమని సీఎం అన్నారు. తెలంగాణ ప్రాంతం ఎంత ప్రేమ చూపిస్తుందో అంతే పోరాటాన్ని కూడా చేస్తుందని, తెలంగాణ ప్రజలు, కవులు, కళాకారులు ఎన్నో పోరాటాలు చేశారని, గతంలో నిజాం సర్కార్ వాళ్ళను సైతం ఎదురొడ్డి పోరాడిన చరిత్ర తెలంగాణకు ఉందని సీఎం గుర్తు చేసుకున్నారు. గద్దర్, గోరెటి వెంకన్న వంటి ఉద్యమకారులు తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని రూపకల్పన చేశారన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం జయ జయ హే తెలంగాణ పాటను ప్రభుత్వం గుర్తించిందని, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన రావాలని అందశ్రీ, గద్దర్ లాంటి వాళ్ళ స్ఫూర్తితోనే ఏర్పడిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వారి కుటుంబాలకు అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నామని, తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన అనంతరం 9 మంది ఉద్యమకారులను గుర్తించామని, రాబోయే రోజుల్లో ఫ్యూచర్ సిటీలో వారి కుటుంబాలకు ఇళ్లను నిర్మించి అండగా నిలుస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర తెలంగాణ ఉద్యమకారులదని, దేశంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన చరిత్ర తెలంగాణ రాష్ట్రానిదన్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో దళితులకు పెద్దపీట వేయడం అనేది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆకాంక్షల మేరకే ఈ నిర్ణయాలు తీసుకున్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు.